బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ధోని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఆదివారం అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వరదల్లో మునిగాయి. జాతీయ రహదారులు సైతం వరదల తాకిడికి దెబ్బతినడంతో హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, వాతావరణం అప్డేట్స్ ఏంటి అసలు? విజయ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావంతోనైతే ఇవాళ రేపు 2 రోజుల పాటు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. దీంతో ఇవాళనైతే ఇప్పుడు అంటే తెలంగాణలోని నేడైతే కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అయితే ఒక అంటే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గత కొద్ది రోజులుగానైతే ఎప్పటికప్పుడు ఈ వర్షాల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే తెలుసు. జిల్లాలో ఉన్నటువంటి అంటే ఆయా వర్ష ప్రభావిత జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఇతర శాఖల అధికారులతోనైతే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడు. సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల లోపల అయితే ఎవరు కూడా ప్రజలు వెళ్లకుండా చూసుకోవాలి. వరదలు, వాగులు అంటే ఈ వర్షాల ప్రభావంతోనైతే వాగులు, చెరువులు మత్తడిపడే అవకాశం ఉంది. అటు గోదావరి అంటే ములుగు జిల్లాలో ఉన్నటువంటి గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరిని కూడా అంటే ఇప్పుడు చేపల వేటకు కానీ లేకపోతే అటు పశువుల కాపర్లు కానీ వీళ్ళెవరు కూడా వేటలకు కానీ అటు పశువుల కాపర్లు కూడా వాగులు కానీ ఆ గోదావరి పరివాహక ప్రాంతాల లోపలికి వెళ్ళొద్దని, వెళ్ళలేదుంటే ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ మరోవైపు సమస్యాత్మక అంటే ఏదైతే వరద పూర్తి ప్రభావిత ప్రాంతాల్లో దాంట్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పెట్టుకోవాలి. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి విపత్తు సంభవించినా, ఎలాంటి వరదలు సంభవించినా కూడా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి ఒకవైపు అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా ఈ వరదల్లో కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే కొనసాగిపోయినటువంటి సందర్భాలు అయితే ములుగు జిల్లాలోని ఏటునారం మండలం దొడ్ల, కొండాయి మధ్యన ఉన్నటువంటి జంపనవాగు ఉధృతికైతే అటు కొండాయి, మల్యాల, ఐలాపూర్తో పాటు పుత్తూరు గ్రామాలకైతే ఇటు మండల కేంద్రానికి కానీ అటు జిల్లా కేంద్రానికి కానీ పూర్తిగా రవాణా సౌకర్యం అయితే నిలిచిపోయింది. అలాగే ఏటునారం మండలంలోని చెల్పాక దగ్గర ఉన్నటువంటి ఎల్శెట్టిపల్లి మధ్యలో జంపనవాగు ఉధృతికైతే అటు ఎల్శెట్టిపల్లితో పాటు మరొక కొన్ని గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం అయితే స్తంభించిపోయింది. దీంతో అంటే ఎలాంటి అంటే మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఇలాంటి సందర్భాలలో మెడికల్ ఎమర్జెన్సీ అంటే బాలింతలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలంటూ కూడా కొన్ని హెచ్చరికలు అయితే ముఖ్యమంత్రి జారీ చేశాడు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.